అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను నా మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలా డేస్ అయింది కదా వీడియో పోస్ట్ చేసి. చాలామంది వ్యూవర్స్ అయితే నన్ను కమెంట్స్లో అడిగారు, ఏమైంది, ఎందుకు పోస్ట్ చేయట్లేదు వీడియోస్ అని. 2 వీక్స్ అనుకుంటానండి నేను వీడియోస్ అప్లోడ్ చేసి. హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే నేను వీడియోస్ ఏది కూడా అప్లోడ్ చేయలేకపోయాను. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. నేనైతే చాలా మిస్ అయ్యాను ఫ్రెండ్స్, మీ అందరి కామెంట్స్ని అయితే చాలా మిస్ అయ్యాను. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి కూడా మీరు కామెంట్స్ పెడుతూ ఉంటారు. నేను అవన్నీ కూడా చాలా మిస్ అయ్యాను. కానీ హెల్త్ ప్రాబ్లం వల్లే నేను వీడియోని అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను నా మండే రొటీన్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేం చేశాను అనేది మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను. చూసారు కదా, మన సంపెంగ చెట్టు ఫుల్గా పూలైతే వచ్చేసాయి. నేను సమ్మర్లో గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాను, అది రాంగ్ టైం అనుకుంటాను. అదే నేను రైనీ సీజన్లో స్టార్ట్ చేస్తుంటే బాగుండుండేవేమో. ఇప్పుడైతే కొన్ని చెట్లు, చామంతి చెట్లు అయితే కొన్ని ఇది అయిపోయాయి, అంటే కొంచెం ఎండిపోయినట్లు అయిపోయాయి. కానీ ఎంత కేర్ తీసుకున్నా కూడా కొంచెం అయితే ఇది అయిపోయాయండి. నేను నైట్ పడుకునే ముందే కిచెన్ని అలాగే ఇల్లు మొత్తం కూడా నీట్గా సర్దేసి పెట్టేస్తాను. కిచెన్ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తానండి. అంటే స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను, ఇంకా షింక్స్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను. అంట్లయితే ఎప్పుడు ఏది కూడా ఉంచడండి షింక్లో. ఎప్పుడు యూజ్ చేసేసినవి అప్పుడు తోమేస్తాను. అలాగే గ్యాస్ స్టవ్ కూడా నీట్గా ఇంకా తుడి చేసి పెట్టేస్తాను. ఇలా చేయడం వల్ల మనకి మార్నింగ్ లేచే లోపలికి మనకు ఇల్లు అనేది నీట్గా ఉంటుంది కదా. అప్పుడు మనకి అన్ని పనులు కూడా హ్యాపీగా చేసుకోవాలనిపిస్తుంది. అంతేగాని షింక్లో అన్నీ పెట్టేసుకొని అవి స్మెల్ వస్తూ ఉంటే మనం లెగవగానే కొంచెం మనకి మూడే ఇది అయిపోతుంది కదా. కాబట్టి ఎంత లేట్ అయినా సరే మనం నైట్ పడుకునే ముందు మన ఇల్లునైతే నీట్గా సర్దేసేసుకొని అలాగే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటే మంచిది. దీనివల్ల మనకే నీట్గా ఉంటుంది, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది కదా ఇలా చేయటం వల్ల. నేనైతే రెగ్యులర్గా అయితే నేను ఇలానే చేస్తానండి. నైట్ పడుకునే ముందు ఎంత లేట్ అయినా సరే నేను ఈ పనులు అన్నీ కూడా ఫినిష్ చేసేస్తాను. ఇవి ఫినిష్ అయిన తర్వాతనే నేను పడుకుంటాను. మార్నింగ్ లేచేసరికి ఇల్లు కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. నా డేని ఫస్ట్ గ్రీన్ టీతో స్టార్ట్ చేస్తానండి. గ్రీన్ టీ తాగిన తర్వాత నేను ఇంకా మిగతా పనులు అంటే బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా మిగతావన్నీ కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను గ్రీన్ టీని ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను దోశకి కాంబినేషన్గా పల్లి టొమాటో చట్నీ చేస్తున్నానండి. ఈ పల్లి టొమాటో చట్నీ కోసం నేను ఆల్రెడీ టొమాటోల్ని అంటే ఒక 2 టొమాటోల్ని, ఒక 2 ఉల్లిపాయల్ని, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని పాన్లో ఆయిల్ వేసేసి ఇవన్నీ వేసుకొని మగ్గనిచ్చానండి. ఇది మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం పీనట్స్ పల్లీల్ని కూడా డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని అన్నిటిని కూడా చల్లగా అవ్వాలండి. ఇవి అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకోవచ్చు, లేదా ఇలా రోట్లోనైనా మనం దంచుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం మా రోల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది తెచ్చినప్పుడు మీతో షేర్ చేశాను కదా, అలాగే ఈ రోల్ని ఎలా అంటే ఎలా మనం దీన్ని ఫస్ట్ టైం ఎలా యూజ్ చేయాలి అనేది మొత్తం కూడా నేను చూపించాను. అంటే ఫస్ట్ మనం రైస్తో దీన్ని మొత్తం కూడా మనం ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడేనండి నేను ఈ రోల్ని అయితే యూజ్ చేస్తుంది. ఇది కొంచెం చిన్న రోల్ కదా, కాబట్టి మొత్తం వేస్తే మెదగదని చెప్పేసి నేను కొంచెంగా వేసుకొని మొత్తం మెదగనిస్తున్నాను. ఆల్రెడీ నేను ఈ టొమాటోలు మగ్గనిచ్చే టైంలోనే నేను అందులోనే సాల్ట్ వేసేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు చట్నీ నూరేటప్పుడు నేను సాల్ట్ మళ్ళీ ఏమి కూడా యాడ్ చేయట్లేదండి. ఇది రుబ్బు రోల్ కదా, కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుంది. చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంటే దంచేది కొంచెం కష్టం, కానీ ఇలా రుబ్బేది అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చిన్న సైజ్ కదా, కాబట్టి ఈజీగా దీన్ని మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు.
నార్మల్‌గా మనం మిక్సీలో వేసుకునే చట్నీలకి అంటే, ఇలా మనం రోట్లో దంచుకున్నవి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా! చాలా డిఫరెన్స్ కూడా ఉంటుందండి టేస్ట్‌లో అయితే. సేమ్ ఇంగ్రీడియెంట్స్ అయినా కూడా మిక్సీలో చేసేదానికి, రోట్లో మనం దంచుకునేదానికి చాలా తేడా అయితే ఉంటుంది. నేను అదే అనుకున్నాను. ఇక నుంచి నాకు కుదిరినంత వరకు పచ్చట్లు ఇట్లాంటివి అన్నీ కూడా నేను ఇంకా రోట్లోనే దంచుదాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు ఇంకా నేను చట్నీలు చేయగలను అనేది. చట్నీ ఇట్లా రోట్లో చేసిన ప్రతి చట్నీ అయితే మీతో తప్పకుండా నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నాకైతే ఇది చాలా ఫాస్ట్‌గా అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్‌గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని నేను బౌల్‌లోకి సర్వ్ చేసేస్తాను. ఎంతో టేస్టీగా ఉండే పల్లి టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది మనం రైస్‌లోకి కూడా తీసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత బావుంటుందో. అలాగే దోస, ఇడ్లీ, ఉప్మా, చపాతీ వీటి అన్నిటికి కూడా ఇది చాలా బావుంటుంది. ఈ టొమాటో పల్లి చట్నీ రెసిపీ తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక నేను దోశలు పోసేస్తాను. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి దోశలు? నాకైతే చాలా ఇష్టం. ఎన్ని వెరైటీసో చేసుకోవచ్చు కదా దోశల్లో మనం. మసాలా దోశ అని, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, ఊతప్పం అని చెప్పి మన ఇష్టం. మనకి ఓపికను బట్టి మనం ఎన్నో వెరైటీస్ మనం ట్రై చేయొచ్చు. ఈరోజైతే నార్మల్ ప్లెయిన్ దోశ చేస్తున్నాను. మార్నింగ్ మనం వెరైటీస్ చేయాలన్నా కూడా కొంచెం కష్టమే కదా. అది పిల్లలకి ఇప్పుడు ఇంకా క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను దోశలు అయితే పోసేస్తాను. చట్నీ ఎలాగో రెడీ అయిపోయింది కదా, కాబట్టి ఇప్పుడైతే దోశ అయితే చేసేస్తున్నాను. ఈ ప్యాన్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది మియర్ బ్రాండ్ అండి, అమెజాన్లో దొరుకుతుంది. ఎవరికైనా ఇది పర్చేస్ చేయాలంటే అడగండి, నేను లింక్ షేర్ చేస్తాను. ఇందులో దోశలు చాలా బాగా వస్తాయండి. అలాగే దోశ బ్యాటర్ రెసిపీని కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. మీకు మన వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ప్లేలిస్ట్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దోశలు అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇందులో చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతాయండి. కొన్ని ప్యాన్స్లో మనకి దోశలు, కొన్ని తవాల్లో దోశలు అంత తొందరగా అవ్వవు కదా. ఇందులో అయితే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి. కాబట్టి ఎక్కువ దోశలు చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఎక్కువసేపు టైం పట్టిందంటే మనకి చేయాలని కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా. ఇది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి కాబట్టి నేను ఎక్కువ దోశలే పోస్తూ ఉంటాను. ఇడ్లీల కంటే దోశలే ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దోశ, ఈ దోశకి కాంబినేషన్గా పల్లి టొమాటో చట్నీ చేశాను. ఈ పల్లి టొమాటో చట్నీ అయితే సూపర్గా కుదిరిందండి. అది రోట్లో చేసాం కదా కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. అది దోశలకైతే ఇంకా బాగుంది. ఇదేనండి ఈరోజు మా మండే సింపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అమ్మ వచ్చారు కదా, ఇంకా పిల్లలకి ఫుడ్ అంతా కూడా అమ్మే తినిపిస్తారు. ఇంతకుముందు అమ్మ వచ్చిన టైంలో అయితే పిల్లలకి స్కూల్ ఉండేది కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితే ఉండేది కాదు. మేము ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు, కానీ ఇక్కడికి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం తక్కువే టైం అనేది స్పెండ్ చేసేవాళ్ళు. ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో వచ్చేవాళ్ళు కదా, తర్వాత హోంవర్క్లని ఏదో ఒకటి ఈ రకంగా అయిపోయేది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెసే కాబట్టి కొంచెం ఎక్కువ టైంని స్పెండ్ చేస్తానికి ఉంది. కాబట్టి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మేము యశు స్కూల్కి బయలుదేరామండి. ఈరోజు యశు స్కూల్లో హాల్ టికెట్స్ అలాగే ఎగ్జామినేషన్ పేపర్స్ ఇవి ఇస్తున్నారు. అవి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. 3rd నుంచి యశుకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు అవి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. అసలు ఎంత ఎండలుగా ఉందోనండి. నార్మల్గా బెంగళూరు అంటే చాలా చల్లగా ఉంటుంది. అది ఇంతకుముందు మాకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఒక 4-5 months వరకు మేము ఫ్యాన్సే ఫిక్స్ చేసుకోలేదు ఇంట్లో. ఎందుకంటే అంత చల్లగా ఉండేది, మాకు అసలు ఫ్యాన్ అవసరమే లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు టోటల్ చేంజ్ అయిపోయిందండి. అసలు ఏసీ లేకుండా అసలు ఉండడం కూడా కొంచెం కష్టమే. అది సమ్మర్లో చాలా కష్టం అండి. ఇక్కడ మాకు ఎండలు అంతా ఎక్కువైపోయాయి. అయితే వచ్చేసామండి. లాస్ట్ ఇయర్ ఈ టైంకి మనకి లాక్డౌన్ కదా, అప్పుడు ఎగ్జామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తారు కదా. యశు అయితే 2 ఎగ్జామ్స్ రాశాడు అనుకుంటాను. నెక్స్ట్ నుంచి ఇంకా ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు. శ్రేయు అయితే అసలు ఏ ఎగ్జామ్ రాయలేదు అనుకోండి. 1 year ఫుల్గా ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడ ఇంకా ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళింది అయితే ఏమీ లేదండి. ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా నార్మల్గా వచ్చి వీళ్ళు
ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడదాం అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు కేసెస్ ఎక్కువైపోయాయి కదా, కాబట్టి ఆన్లైన్ ఎగ్జామే మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పి మేము ఇప్పుడు హాల్ టికెట్స్ తీసుకోవడానికి వచ్చాము. చూడాలి లోపల ఎలా ఉంది అనేది, ఎందుకంటే న్యూ అడ్మిషన్స్ అవి ఉంటాయి. అలాగే లోపల ఫీ పే చేయడానికి కానీ, లేకపోతే ఇలా హాల్ టికెట్స్ తీసుకోవడానికి కూడా వస్తారు కదా, కాబట్టి మేము కొంచెంసేపు అయితే వెయిట్ చేసాము. అంత రష్గా అయితే ఏం లేదనుకోండి, అంత ఎక్కువైతే ఏం లేదు. మేము వెళ్ళిన వెంటనే కూడా మాకు హాల్ టికెట్ అలాగే పేపర్స్ అన్నీ కూడా ఇచ్చేస్తారు. ఇంకా మేము అవి తీసుకొని ఇంకా ఇంటికైతే మళ్ళీ బయలుదేరుతున్నాము. అలాగే ఈరోజు కొంచెం ఆర్గానిక్ షాప్ కూడా వెళ్ళేది ఉందండి. లాస్ట్ మంత్ మేము వెళ్ళి కొన్ని మిల్లెట్స్ ఇవన్నీ తీసుకొచ్చాం కదా, అందులో కొన్ని అయితే అయిపోయాయి. ఇప్పుడు అవి తీసుకురావడానికి ఇప్పుడు మేము ఆర్గానిక్ షాప్కి వెళ్తాము, ఎందుకంటే ఈ ఏరియాలోనే ఉంటుంది. మాకైతే మా ఇంటికి దగ్గరలో అయితే ఆర్గానిక్ షాప్స్ లేవండి, అక్కడ కూడా అన్నీ కూడా దొరకవు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆర్గానిక్ షాప్కి వెళ్ళి అక్కడ మాకు కావాల్సినవి పర్చేజ్ చేసుకుని ఆ తర్వాత మేము ఇంటికైతే బయలుదేరుతాము. ఇది ఎష్యూ ఎగ్జామ్ టైం టేబుల్ అండి. ఇది ఇప్పుడు మేము ఆర్గానిక్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకు అన్ని రకాల ఆర్గానిక్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ దొరకనివి అంటూ ఏమీ ఉండదు, అన్ని రకాలు దొరుకుతాయండి. అంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్ నుంచి ఫుడ్ వర్క్ మొత్తం అన్ని వెరైటీస్ అయితే మనకి దొరుకుతాయి ఇక్కడ. లాస్ట్ మంత్ నేను మిల్లెట్స్లో ఒక 5 వెరైటీస్ అయితే తీసుకున్నాను. 5 kgs వరకు తీసుకున్నాము. అందులో ఉన్నాయండి కొన్ని మిగిలినవి ఉన్నాయి, కాబట్టి అవి మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మిల్లెట్స్ అయితే తీసుకుంటాను. నా దగ్గర అయిపోయినవి ఉన్నాయి కొన్ని, అవే ఇప్పుడు నేను తీసుకోవడానికి అయితే వచ్చాను. అంటే హెల్త్ డ్రింక్ మిక్స్ ఇవన్నీ కూడా అయిపోయాయి, కాబట్టి అవి తీసుకోవడానికి అయితే వచ్చాను. చూసారు కదా, ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు మిగతా షాప్స్తో కంపేర్ చేస్తే ఆర్గానిక్ షాప్స్లోనే ఎక్కువ రష్ ఉంటుంది, ఎందుకంటే అందరూ ఇప్పుడు అవే ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా. ఇది వచ్చి తాటి బెల్లం అండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది అంటారు కదా. దీంతో మనం కాఫీకి, టీకి అన్నిటికి కూడా మనం ఈ తాటి బెల్లంని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు అలవాటు లేక మనం యూస్ చేయడానికి కొంచెం కష్టం, కానీ ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి ఆర్గానిక్ ఫుడ్స్ మొత్తం, ఇంకా మనం అవే కంటిన్యూ చేస్తాము. అలాగే మీలో ఎంతమందికి ఈ జెలీస్ అంటే ఇష్టం చెప్పండి. అంటే మామిడి తాండ్రిట్లు అంటారు కదా, నాకైతే చాలా ఇష్టం ఇవి. నేనైతే ఎక్కడైనా షాప్కి వెళ్తే ఇది చూస్తాను దొరుకుతుందా లేదా అని. కొన్ని షాప్స్లో అయితే ఉంటాయి, కొన్ని షాప్లో ఉండవు కదా. ఉంది అంటే కంపల్సరీ తీసుకుంటాను. నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఇది. మెయిన్గా ఈ జామకాయ ఇది ఉంది చూసారా, ఈ గోవా, ఇది నాకు చాలా ఇష్టం. అంటే నాకు ఈ ఫ్లేవర్ అనేది చాలా నచ్చుతుంది. మేము ఇక ఇంటికైతే వచ్చేస్తామండి. నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. నేను మిల్లెట్స్ది హెల్త్ డ్రింక్ మిక్స్ అయితే తీసుకున్నాను. లాస్ట్ మంత్ నుంచి మేము యూస్ చేస్తున్నాం, చాలా బాగుందండి. అంటే దీంతో మనం జావ చేసుకోవచ్చు, బటర్ మిల్క్తో చేసుకోవచ్చు. అలాగే మిల్క్ వేసేసుకొని మనం జాగ్రీ పౌడర్ వేసుకొని మనం స్వీట్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరం కూడా మేము తీసుకుంటున్నామండి, చాలా బాగుంది. లాస్ట్ మంత్ నుంచి మేము ఇది యూస్ చేస్తున్నాము. ఇప్పుడు అది నేను ఒక 2 డబ్బాలు అయితే తీసుకున్నాను. అలాగే నీమ్ ఆయిల్ కూడా తీసుకున్నాను. అలాగే ఫిక్స్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నానండి. అంటే అత్తిపండు అంటాం కదా, దీంట్లో హిమోగ్లోబిన్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకు డైరెక్ట్గా ఈ పండ్లు దొరికితే అవి మనం తీసుకోవచ్చు. అవి కొంచెం దొరకడం కష్టం కదా, కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను. అంటే మనం డైలీ ఒక 3 times అయితే మనం కొంచెం వామ్ వాటర్లో ఇది మిక్స్ చేసేసుకొని తాగితే మనకి హిమోగ్లోబిన్ అనేది బాగా ఇదే అవుతుందని చెప్పారు. కాబట్టి ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఈ కషాయ అయితే మేము రెగ్యులర్గా యూజ్ చేస్తున్నామండి. ఇది చాలా బాగుంది. అంటే మనకి సేమ్ గ్రీన్ టీ బ్యాగ్స్ ఎట్లా వస్తుందో సేమ్ అలానే ఉంటుంది. అంటే
కాఫ్, కోల్డ్‌కి ఇలాంటి టైంలో మనకి చాలా రిలీఫ్‌గా ఉంటుంది. మనం ఒక కప్ తీసుకున్నా కూడా మన హాట్ వాటర్‌లో సేమ్ గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకునేది. మాకు చాలా బాగా యూజ్ అయింది. అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాము. ఇందులో మనకి 30 ఉంటాయండి ఒక్కొక్క ప్యాకెట్లో అయితే. మీకు ఎవరికైనా దొరికితే ట్రై చేయండి. కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు మనకి చాలా రిలీఫ్‌గా ఉంటుంది. అలాగే డైజెషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చి నేను ధూప్ స్టిక్స్ కూడా తీసుకొచ్చాను. నార్మల్‌గా మేము షిరిడీకి వెళ్ళినప్పుడు అక్కడే 1 ఇయర్‌కి సరిపోయి తీసుకొస్తాము. కానీ లాస్ట్ ఇయర్ మేము ఈ లాక్‌డౌన్ వల్ల దీనివల్ల మేము షిరిడీకి వెళ్ళలేకపోయాం కదా! కాబట్టి మేము అంతకుముందు ఇయర్ తీసుకొచ్చినవి అన్నీ అయిపోయాయి. కాబట్టి ఇక్కడ ఆర్గానిక్ షాప్‌లోనే తీసుకుంటున్నాము. లాస్ట్ మంత్ కూడా తీసుకొచ్చాము. అది అయిపోయాయి. మళ్ళీ తీసుకొచ్చాము. అలాగే ఈ జెల్లీస్ ఇవి కూడా తీసుకొచ్చాము. అవి పిల్లలు ఆల్రెడీ తినేశారు. మిగిలినవి అక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇవేనండి ఈరోజు మేము ఆర్గానిక్ షాప్‌లో పర్చేస్ చేసినవి. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఈ పాలకూర పప్పును వచ్చి మన బాల్కనీ గార్డెన్లో వచ్చిన ఈ పాలకూరతో చేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, కుండీలో వచ్చిందైతే చాలా పెద్ద పెద్దగా వచ్చినాయండి ఆకులు. అది ఓన్లీ ఒక ప్లాంటే ఇదంతా కూడా, అంటే ఒకటే ఇది పాలక్ది. ఎంత బాగా వచ్చిందో చూడండి. నేను విడిగా సీడ్స్ అంతా వేసి టబ్లో పెట్టి వచ్చింది. ఇంత పెద్ద పెద్ద ఆకులు అయితే ఏం రాలేదు. నేను ఆ ప్యాకెట్స్ వచ్చి నాటేటప్పుడు అంటే సీడ్స్ వేసేటప్పుడు ఈ పాట్లో పెట్టినప్పుడు అందులో కొన్ని పడ్డాయండి. పడి ఈ రకంగా ఈ చెట్టు అయితే వచ్చేసింది. నేనైతే అప్పుడు తీసేయకుండా ఇలానే ఉంచేసాను. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చేసాయో. ఇప్పుడు నేను ఈ ఆకులు ఫస్ట్ టైం అయితే నేను ఈ పాలకూర పప్పుని చేస్తున్నాను. అంటే మన గార్డెన్లోది పాలకూర పప్పు అయితే ఇది ఫస్ట్ టైం నేను చేస్తుంది. పెద్దగా ఉన్న ఆకులు అయితే తీసేసానండి. ఇంకా పక్కన చిన్నవి ఉన్నాయి కదా, అవి కూడా మళ్ళీ పెద్దగా అయితే మళ్ళీ యూజ్ అవుతాయని. అలాగే ఇక్కడ కూడా చూసారా, నేను పైన టబ్లో వేసిన గింజల్లో ఒకటి ఇక్కడ పడి ఇక్కడ కూడా ఈ పాట్లో కూడా వచ్చేసింది. యాక్చువల్గా ఇందులో నేను బ్రింజాలు వేసాను. చూసారు కదా, చిన్నగా వచ్చింది బ్రింజాలు. అది ఇంకా పెద్దగా అవ్వలేదు. కానీ పాలక్ మాత్రం చాలా పెద్ద ప్లాంట్ అయితే అయింది. టబ్లో కంటే మనం కుండీలో వేసుకుంటే సింగిల్గా అంటే ఒక్కొక్క సీడ్ వేసుకుంటే బాగా వచ్చేటట్లుంది. ఇది ఒక సీడ్ పడిందే ఎంత బాగా వచ్చిందో చూడండి. అలాగే పెద్ద ఆకులు అయితే తీసేస్తాను. ఇంకా చిన్న ఆకులు అలాగే ఉంచాను. మళ్ళీ అవి కూడా పెద్దగా అవుతాయి కదా, నెక్స్ట్ టైం మళ్ళీ యూజ్ అవుతుంది కదా మనకి అని చెప్పేసి నేను అవి వదిలేసి మిగతావన్నీ కూడా నేను ఆకులు తీసేసాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మన గార్డెన్లో మనం పెంచిన వెజిటబుల్స్ కానీ ఇట్లా ఆకుకూరలు మనం యూస్ చేసేటప్పుడు. అంటే బయట కూడా మనకు దొరుకుతాయి కానీ మనకు అంత అనిపించదు. మనం ఇంట్లో మనం పెంచే మొక్కల నుంచి మనం ఏదైనా రెసిపీస్ ఏదైనా ప్రిపేర్ చేసుకున్నా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చూసారు కదా, పెద్ద చెట్లు అంటే వాటిలో పాట్లల్లో వచ్చినవి వచ్చి ఇవేనండి. నేను ఇది సరిపోదేమో అని మళ్ళీ నేను టబ్లో ఉన్న పాలకు కూడా నేను కొంచెం కట్ చేసేస్తాను. యాక్చువల్గా నేను 2 టబ్స్లో అయితే పాలకు వేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ ఎన్ని సీడ్స్ వేసానో అన్నీ కూడా చిన్న చిన్న ఆకులుగానే వచ్చాయి. నేను అది అలానే ఉంచేస్తాను, నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుందని చెప్పి. ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న ఈ పాలక్నే నేను ఇప్పుడు ఇందులో ఆఫ్ అయితే నేను తీస్తాను. ఆఫ్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, ఇందులోది ఎంత చిన్న చిన్న ఆకులు వచ్చాయో. పాట్లో వచ్చింది మాత్రం చాలా పెద్దగా వచ్చాయి. మీలో ఎంతమందికి పాలకూర పప్పు అంటే ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. పాలకూర పప్పు ఒకటి, ఇంకా మెంతికూర పప్పు, ఈ రెండు కూడా నాకు ఫేవరెట్ అండి. నాకు చాలా ఇష్టం అవి. చూడండి ఎంత వచ్చిందో ఆకు. ఇప్పుడు నేను దీన్ని మొత్తం కూడా నీట్గా వాష్ చేసేస్తాను. వాష్ చేసి ఇంకా నేను దీన్ని కట్ చేసి పెట్టేస్తాను. కందిపప్పుని నీట్గా వాష్ చేసేసుకొని ఇంకా కుక్కర్లో వేసుకున్నానండి. ఇందులో కొంచెం వాటర్ వేసి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 5 గార్లిక్ వేసుకున్నాను. అలాగే ఒక 4 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పాలక్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అంటే కొన్ని కందిపప్పులు సరిగా కుక్ అవ్వవు కదండి, అప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసేసుకున్నామంటే తొందరగా కుక్ అవుతుంది. ఈ పప్పు అయితే తొందరగానే కుక్ అవుతుందండి, ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు. 3 విజిల్స్ వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెషర్ పోయిన తర్వాత నేను కుక్కర్ మూతని ఓపెన్ చేసేసాను. చూడండి మనకి
పాలక్ అలాగే ఈ పప్పు మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. నేను మొత్తం కూడా బాగా మ్యాష్ చేసేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటాను, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంది కదా, కాబట్టి ఇందులో నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటాను. ఈరోజు నేను ఈ పాలకూర పప్పుని కల్చట్టీలో చేస్తున్నానండి, అంటే రాచప్పులో చేస్తున్నాను. స్టవ్ పై ఈ రాచప్పును పెట్టుకున్నాను. మనం సిమ్లో చేసుకోవాలండి. హైలో పెట్టాము అంటే మనకు ఇది బ్రేక్ అయిపోతుంది, కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం డిజైన్ ఎక్స్ట్రాడెడ్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి హీట్ అవ్వాలి. ఇది హీట్ అవ్వడానికి మనకి ఒక 2 minutes అయినా పడుతుంది. మనకి ఒకసారి హీట్ అయ్యేదే కొంచెం టైం పడుతుందండి. హీట్ అయిపోయిన తర్వాత చాలా ఫాస్ట్గా మనకి కర్రీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఆలివ్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను రెడ్ చిల్లీస్ వేసుకున్నాను, అలాగే వెల్లుల్లి వేసుకున్నాను, ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా, మనకి హీట్ అయ్యేదే కొంచెం కష్టం. హీట్ అయిపోయిన తర్వాత మనం చాలా ఫాస్ట్గా ఇందులో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం నార్మల్ ప్యాన్స్లో చేసేదానికి ఈ రాచప్పులో చేసేదానికి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ అండి. అంటే మనం చట్నీలు రోట్లో చేస్తే ఎలా డిఫరెంట్గా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, చాలా తేడా అయితే ఉంటుంది. ఇందులో చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు దొరికితే. ఇప్పుడు ఇందులో నేను ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పప్పు అయితే వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం కూడా మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. హైలో అయితే అసలు పెట్టకూడదు, హైలో పెడితే ఇది మొత్తం బ్రేక్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం దీన్ని యూస్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. చిప్పలో మెయిన్గా పులుసు అంటే పుల్లగా ఉండే రెసిపీస్, ఇంకా నాన్ వెజ్ రెసిపీస్, ఇంకా ఇలా సాంబార్లు కానీ పప్పుచారులు, ఇంకా రసం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇందులో చేసాము అంటే టేస్ట్ చాలా తేడా ఉంటుంది, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది నార్మల్ ప్యాన్స్లో చేసేదానికి దీనికి కూడా. మీకు దొరికితే మాత్రం తప్పకుండా మీరు తీసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో ప్రిపేర్ చేయడానికి హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తారు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండు రసం కూడా వేసుకున్నాను. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes మనం ఇలా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో వచ్చి మనం మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇది ఆఫ్ చేసిన తర్వాత కూడా కుక్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనకి రెసిపీ అనేది ఫినిష్ అవ్వడానికి ఒక 2 minutes ముందే మనం స్టవ్ ఆఫ్ చేసేసాము అనుకోండి, 2 minutes కూడా అది కుక్ అవుతూ మనకి ఆ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. మనకు పాలకూర పప్పులో నెయ్యి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఎలా కుక్ అవుతుందో. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. రైస్కి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నాకు తెలిసి కొంతమందికి ఈ రెసిపీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం నేను షేర్ చేస్తున్నాను. మీకు ఈ రెసిపీ తెలియకపోతే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పాలకూర పప్పుకు కాంబినేషన్గా ఈరోజు నేను మసాలా వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఈ మసాలా వంకాయ ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ మసాలా వంకాయ ఫ్రై కోసం మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆవాలు వేసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను, అంటే 1.5 స్పూన్ వేసుకొని ఉంటాను. అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాను. మెంతులు ఎక్కువ వేసుకోకండి, చేదు వస్తుంది, కాబట్టి కొంచెం మెంతులు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. నా దగ్గర ధనియాలు లేదండి, నేను ధనియా పౌడర్ చేసి పెట్టుకుంటాను, కాబట్టి నేను ఇందులో ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. మనం వీటిని అన్నింటినీ కూడా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి, అంటే మాడిపోతే టేస్టే చేంజ్ అయిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం కూడా చల్లగా అవ్వాలండి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీలో మెయిన్ టేస్ట్ వచ్చి ఈ పౌడర్ వల్లే వస్తుందండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను డిజైన్ ఎక్స్ట్రా ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. అంటే బ్రింజాల్లో వచ్చి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నార్మల్ ఆయిల్ అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. ఇది ఆలివ్ ఆయిల్ కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను క్రష్ చేసుకున్న గార్లిక్ వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇందులో
బ్రింజాల్ పీసెస్ వేసుకున్నాను. ఈ వంకాయ ముక్కలు వచ్చి మనం కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మనం ఇలా కట్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రింజాల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్కి మనకు బ్రింజాల్ ఇలా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ వేయాల్సిన అంటే అవసరం లేదు. ఆనియన్ కానీ ఇలా ఏది కూడా వేయాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్ రెసిపీ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మనకు అప్పుడు ఈ బ్రింజాల్ పీసెస్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి, మనకి ఇది మొత్తం కూడా బాగా మగ్గిపోయింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ ఇందులో వేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ వల్లనే ఈ రెసిపీకి టేస్ట్ అనేది. మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ బ్రింజాల్ పీసెస్కి అయితే పడుతుంది. నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే బ్రింజాల్ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, అలాగే ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది మనం సైడ్ డిష్గా తీసుకోవచ్చండి. అంటే పప్పుచారుకి కానీ, రసానికి కానీ, సాంబార్కి, వీటికి చాలా బాగుంటుంది. అలాగే మనం రోటీ, చపాతీలో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ వ్లాగ్. ఇక్కడతో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.